బెంగళూరు డాక్టర్ కృతికా రెడ్డి హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. 6 నెలల తర్వాత భర్త భాగోతం బయటపడింది. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్, ల్యాప్టాప్ నుంచి సేకరించిన డేటాను చూసి పోలీసులు నివ్వెరపోయారు. బెంగళూరులో భార్యను చంపేసి సహజ మరణంగా చిత్రీకరించిన భర్త భాగోతం 6 నెలల తర్వాత బయటపడింది. గత నెలలో అరెస్ట్ అయిన డాక్టర్ మహేందర్ రెడ్డి ఫోన్ పేలో మెసేజ్ వెలుగులోకి వచ్చింది. కృతికా రెడ్డిని హత్య చేసిన తర్వాత నీ కోసం నా భార్యను చంపేశాను అని డాక్టర్ మహేందర్ రెడ్డి 4-5 మహిళలకు మెసేజ్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వీరిలో ఒక మహిళ డాక్టర్ మహేందర్ రెడ్డి పనిచేస్తున్న హాస్పిటల్లో డాక్టర్ అని తేలింది. మహేందర్ రెడ్డి ముందు నుంచి తన్ను ఇబ్బంది పెడుతూ ఉండడంతో ఆ మహిళ డాక్టర్ అతన్ని బ్లాక్ చేసింది. మెసేజింగ్ ప్లాట్ఫామ్స్ లో బ్లాక్ చేయడంతో డిజిటల్ పేమెంట్ యాప్ నుంచి ఐ కిల్డ్ మై వైఫ్ ఫర్ యూ అని మహేందర్ రెడ్డి ఆమెకు మెసేజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కృతికా రెడ్డి హత్య జరిగిన తర్వాత పోలీసులు ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుతో మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతని మొబైల్ ఫోన్ ను, ల్యాప్టాప్ ను సీజ్ చేసి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించారు. అతని మొబైల్ ఫోన్ డేటాను పోలీసులు పరిశీలించగా ఫోన్ పే నుంచి ఈ మెసేజ్ పంపినట్లు పోలీసులు గుర్తించారు. డాక్టర్ మహేందర్ రెడ్డి, డాక్టర్ కృతికా రెడ్డికి మే 26, 2024న అరేంజ్డ్ మ్యారేజ్ జరిగింది. బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్లో మహేందర్ రెడ్డి జనరల్ సర్జన్ గా పనిచేస్తూ ఉండగా కృతికా రెడ్డి కూడా అదే హాస్పిటల్లో డెర్మటాలజిస్ట్ గా పనిచేస్తోంది. ఇద్దరు బెంగళూరులోని మారతహళ్లిలో కాపురం పెట్టారు. మంచి ఉద్యోగం, మంచి శాలరీ. పెళ్లైన కొన్ని నెలలు దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. కానీ ఉన్నట్టుండి ఒకరోజు కృతికకు వాంతులై అనారోగ్యానికి లోనైంది. మహేందర్ రెడ్డి ఆమెకు మెడికల్ టెస్టులు చేయించాడు. ఈ వైద్య పరీక్షల్లో కృతికకు అజీర్ణ సమస్య, గ్యాస్ట్రిక్, లో షుగర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తేలింది. పెళ్లికి ముందు నుంచే ఈ అనారోగ్య సమస్యలున్నా తనకు చెప్పకుండా కృతికనిచ్చి పెళ్లి చేశారని మహేందర్ రెడ్డి రగిలిపోయాడు. అప్పటినుంచి భార్యపై కోపం పెంచుకున్నాడు. అయితే కృతిక ముందు ఆ కోపాన్ని, అసహనాన్ని ప్రదర్శించకుండా మంచివాళ్ల నటిస్తూ అతనిలోని సైకోను నిద్రలేపాడు. తనను మోసం చేశారు అనే భావనతో భార్యను చంపాలని డిసైడ్ అయ్యాడు. అయితే మర్డర్ కేసులో ఇరుక్కోకూడదని, ఆమెకున్న అనారోగ్య కారణాల వల్ల చనిపోయిందని నమ్మించాలని స్కెచ్ వేశాడు. కృతిక అనారోగ్యంతో బాధపడుతూ పుట్టింట్లో ఉండగా ఆమె ఆరోగ్యం మరింత క్షీణించి ప్రాణం పోయేలా ఐవీ ఇంజెక్షన్ నుంచి ఇవ్వకూడని మెడిసిన్ ఇచ్చాడు. అలా 2 రోజులు మెడిసిన్ ఇచ్చాక ఏప్రిల్ 23న కృతిక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో కృతికను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆమె చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. పోస్ట్ మార్టం చేసిన వైద్యులు బాడీ శాంపిల్స్ ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో అనస్థీషియా ఓవర్డోస్ ఇవ్వడం వల్ల చనిపోయినట్లు నిర్ధారణ అయింది.